Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో నేనైతే అమరావతిలో బయలుదేరి మహారాష్ట్ర వచ్చిన సంగతి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ తాగునీటికి కానీ లేదా సాగునీటికి కానీ ఉపయోగపడే కృష్ణా నదిని పూర్తిగా డాక్యుమెంటరీ చేద్దామనే ఉద్దేశంతో అది పుట్టిన ప్లేస్ అయిన మహారాష్ట్రలోని సతారా జిల్లా అక్కడ మహాబలేశ్వరం వద్ద ఈ కృష్ణా నది పక్కనే జారనే విలేజ్ దగ్గర స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి మనకి కృష్ణా జిల్లా హంసలది వద్ద ఎండ్ అయిపోయింది. సో ఇటువంటి కాన్సెప్ట్ ఎంచుకొని ఈ డాక్యుమెంటరీ ఏ నదుల ద్వారా వెళ్తుంది, ఆ పక్కన ఉన్న పుణ్యక్షేత్రాలు ఏంటి, అక్కడ ఉన్న డ్యాములు ఏంటి, సో ఇటువంటి మొత్తం ఒక డాక్యుమెంటరీగా చేసేసి యూజ్ఫుల్గా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి దాకా వచ్చాను. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో జన్మించిన కృష్ణా నదిని చేరుకోవడానికి నాకు ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. అయితే మార్గ మధ్యంలో మార్ప్రో గార్డెన్ అని చెప్పేసి స్ట్రాబెర్రీ పెద్ద మార్కెట్, అలాగే అక్కడే రెస్టారెంట్, టూరిజంకి బాగా పాపులర్ అయిన ఒక ఏరియా అది చూసుకొని అక్కడికి వెళ్తాను. చూడండి వెహికల్ ఎంత దూరం వరకు పార్క్ చేసుకున్నారు లొకేషన్స్కి. ఇక్కడ హోటల్ అయితే దగ్గర 2000 దాకా ఉంది పర్ నైట్కి. మనం క్యాంపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అది అంతా మిలిగినట్టే. దారిలో నాకు ఒక గార్డెన్ కనబడింది. దీని పేరే మ్యాప్రో గార్డెన్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే షాపింగ్ అండ్ రెస్టారెంట్ ఉండేది అనమాట. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చాలామంది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేయకుండా వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాబెర్రీస్ తోటలన్నీ ఈ గార్డెన్ పక్కనే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి బయటికి. సీజన్ వచ్చేసరికి 100 రూపీస్ ఉండిద్ది. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు 500 రూపీస్ దాకా అమ్ముతారు కేజీ. సో అట్లా అనమాట. ఇక్కడ మొత్తం పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల మొత్తానికి ఈ మ్యాప్రో గార్డెన్ అనేది ఖచ్చితంగా విజిట్ చేసిపోతారు. మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కాబట్టి అనమాట.
ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇక్కడైతే ఏ వాటర్ ఫాల్ లేదు. బట్ కృష్ణా రివర్ యొక్క ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు లేవు కదా, దగ్గర 20 days నుంచి లేవు ఇక్కడ వర్షాలు మహారాష్ట్రలో. సో అందువల్ల వాటర్ ఫాల్ లేదు. బట్ ఇక్కడైతే చిన్నగా ఈ కొండల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది అనమాట. అది పాపం ఒక పెద్ద ఆవిడ ఉండి ఆ వాటర్ ప్యూర్ వాటర్ని బట్టి అక్కడ వచ్చే వాళ్ళకి ఇస్తుంది, సర్వ్ చేస్తుంది. దానికి పెద్ద ఆవిడ కాబట్టి ఎవరైనా వాళ్ళకి తోచిన సాయం కింద ఎంతోమంది అమౌంట్ ఇస్తున్నారు అనమాట. ఒకసారి చూద్దాము. దీన్ని టైగర్ స్ప్రింగ్ అని చెప్పేసి ఒక పేరు కూడా ఉంది. అది కనిపిస్తుంది ఆ బోర్డు, టైగర్ స్ప్రింగ్ అని చెప్పేసి ఒక పేరు కూడా ఉంది. ఒకసారి ఆ వాటర్ గ్లాస్లో పట్టి ఎలా వేస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఇక్కడ టైగర్ స్ప్రింగ్ అని చెప్పాం కదా, ఇక్కడ అసలు జలపాతం నేను మామూలుగా ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. మనకి ఫొటోస్లో చూసుకుంటే కనుక ఈ రివర్ కృష్ణా రివర్ స్టార్ట్ అయ్యే దగ్గర అసలుకి ఒకసారి మౌంటైన్ చూడండి. ఇది మొత్తం పశ్చిమ కనుమలు కదా. ఇక్కడైతే ఈ పడిన వర్షం నీళ్ళన్నీ ఒక చోటకి చేరి ఒక చిన్న పాయ రివర్గా ఏర్పడిద్ది అనమాట. ఈ రివర్కి అనుసంధానంగా కొన్ని ఉపనదులన్నీ కలిసడం వల్ల పెద్ద మహానదిగా మారింది. సో ఇప్పుడు మనం ఆ లొకేషన్ దగ్గరకు వచ్చాం. బట్ ఇక్కడైతే తేనె కొండలు అయితే కనిపిస్తున్నాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన అయితే జలపాతాలు అయితే ఇక్కడ లేవు. వ్యూ పాయింట్ ఏమో చివరికి వెళ్దాం. చివరికి కృష్ణానది స్టార్ట్ అయిన ఒక వ్యూ పాయింట్ ఉంది పక్కన, అక్కడికి వచ్చి చేరుకున్నాం. ఒకసారి అది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం మహారాష్ట్ర సతారా జిల్లాలో మహాబలేశ్వర్ సిటీకి దగ్గరలో ఉన్న ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరలో ఉన్న ఇంకా అర్తుర్ సీట్ అనే ఒక మౌంటైన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకు కనపడే ఈ కొండలన్నీ ఏంటంటే పశ్చిమ కనుమలు అనమాట. భారతదేశంలో మనకి మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమల దగ్గర నుంచే మనకి కృష్ణా రివర్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఒకసారి గూగుల్లో కూడా వెళ్ళి చూడండి. కొండల ఆ పక్కనే జార్ అనే విలేజ్ ఉందన్నమాట. సో మ్యాప్లో ఏం చూపిస్తుంది అంటే రివర్ జార్ అనే విలేజ్ దగ్గర ఉందనేది, కానీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. సో అంచేత మనం ఈ కనుమల దగ్గర ఉన్న ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ పడే వర్షం నీళ్ళు ఏదైతే డిఫరెంట్ కొండల నుంచి ఉన్నాయో ఈ వర్షం నీళ్ళు మాత్రమే ఒక చోటకి గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి ఒక చిన్న పాయగా ఒక చిన్న నదిగా ప్రవాహం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయిన రివర్ కొన్ని ఉపనదులను కలుపుకొని ఒక మహా కృష్ణా రివర్గా ఏర్పడి మనకి కృష్ణా జిల్లాలో ఉన్న హంసల్ దీవి దగ్గరికి మీట్ అవుతుంది.
ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రతాప్ ఘాట్ అనే ఒక కోట ఉందంట. అది ఛత్రపతి శివాజీది అది. సో ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఈ రోడ్డు లేనప్పుడు అక్కడ గుర్రాల దారి ఉండేదంట. ఆ కోటకి వెళ్ళడానికి గుర్రాల దారి ఇప్పటికీ ఉందంట. సో ఇక్కడ టెలిస్కోప్లో నుంచి చూసేటప్పుడు ఏంటంటే ఆయన ఛత్రపతి శివాజీ ఆయన గుర్రం మీద నుంచి స్వారీ చేస్తున్న ఒక శిల్పం అనేది అక్కడ ఉందంట. ఆ కొండ మీద, అది అక్కడ ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వైట్గా. సో ఆ కొండ మీద ఉన్న ఛత్రపతి శివాజీ స్టాట్యూని చూడటానికి ఇక్కడ టెలిస్కోప్ ఫెసిలిటీగా అయితే కల్పించారు. 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవరైనా కావాలంటే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఆ కోట గురించి వివరంగా చెప్పి అది ఇన్ని సంవత్సరాల క్రితం నాటిది, అక్కడ ఇట్లా ఛత్రపతి శివాజీ పరిపాలన జరిగింది అని చెప్పేసి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేసి దాన్ని ఆ పిక్ అనేది అందులో నుంచి చూపిస్తున్నారు. అక్కడ ఉన్న శిల్పాన్ని ఇక్కడ నుంచి చూపిస్తున్నారు అనమాట. సో అదైతే బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మేము ఈ ఏదైతే పశ్చిమ కనుమలు ఉన్నామో ఈ కొండ ఎత్తు అనేది 4400 చిల్లర అడుగులు ఎత్తులో ఉందని చెప్పి చెప్తున్నారు. మనకి గూగుల్ మ్యాప్ ప్రకారం మాత్రమే ఇక్కడ నుంచి చూపిస్తుంది ఏది కృష్ణా రివర్ ఈ యొక్క కొండల వెనక నుంచి ఈ పడిన వాటర్ ఇక్కడ నుంచి వస్తుందని చెప్పేసి కృష్ణా రివర్ ఇక్కడ దాకా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కొండల్లో పడిన రివర్ అనేది 2 రకాలుగా డివైడ్ అయ్యింది. అంటే ఒకటి ఇటువైపు నుంచి పారితే ఒకటి వెనక వైపు నుంచి పారిది. వెనక వైపు నుంచి పారేది కృష్ణా రివర్ అయితే ఇక్కడ పారేది సావిత్రి నది. సో ఇక్కడ మొత్తం 5 నదులుగా విడిపోతున్నాయి ఈ మొత్తం కొండల మీదుగా వచ్చేది. ప్రజలు నమ్మేటువంటి కృష్ణా నది పుట్టింది ఎక్కడ అంటే ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ వెనక ఉన్న వాటర్ ఫాల్స్ అవన్నీ అనమాట. సో ఈ రోజుకి మనం ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోతాము. అది ప్లస్ ఇంకా అక్కడ కొన్ని వాటర్ ఫాల్స్, మేజర్గా వాటర్ ఫాల్స్ అన్ని కలిసి కృష్ణా నదిలో ఎక్కడైతే కలుస్తున్నాయో అది రేపు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి జస్ట్ 5 or 6 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరకు వెళ్ళిపోయి మేబీ లైట్ ఫెయిల్ అయిపోయింది, అక్కడ ఛాన్స్ చాలా ఉన్నాయో తెలియదు ఈ కోవిడ్ గైడ్ లైన్ ప్రకారం. సో కుదిరితే ఇవాళ అక్కడే స్టే చేసేసి క్యాంపింగ్ అక్కడే చేసుకొని మార్నింగ్ అక్కడ ప్రజలు నమ్మేటువంటిది అలాగే అందరూ ఇక్కడ స్థానికులు అందరూ ఏమంటున్నారంటే స్టార్ట్ అయ్యేది మాత్రం ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరే అని అంటున్నారు. సో అక్కడికి వెళ్ళిపోయి కృష్ణా రివర్ అక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి అక్కడ చూపించుకొని ఆ నదికి ఇంకేమేమి వాటర్ ఫాల్స్ కలుస్తున్నాయి అనేది కూడా చూపిద్దాం. ఈ కొండల దగ్గరే సావిత్రి నది అనే ఇంకొక నది కూడా ఇక్కడే జన్మించింది. ఇప్పుడు నేను ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. వర్షాలు లేకపోవటం వల్ల ఇక్కడ ఎటువంటి నది ఆనవాళ్ళు అయితే లేవు. ఆ కొండలు అక్కడ పడే వర్షాల నుంచే ఇది జన్మిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మనం ఓల్డ్ మహాబలేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. బైక్ పార్కింగ్ 10 రూపీస్ అంట. ఎక్కడ పార్కింగ్ బాగా ओल्ड महाबलेश्वर टेम्पल यही है ना, वो कृष्णा रिवर किधर के स्टार्ट होता है ना? कृष्णा रिवर कब ओहो ओके ओके. पंचगंगा मंदिर का नाम है. हाँ ओके. 5 रिवर्स इधर से स्टार्ट होता है. ओके ओके. मंदिर देख लो ना, हम कृष्णा रिवर का डॉक्यूमेंट्री कर रहे हैं इसलिए. पहले इधर से स्टार्ट हो रहा है ना. हाँ हाँ ओके ओके. उधर से रिवर स्टार्ट होता. हाँ ठीक है. पंचगंगा रिवर. हाँ ओके ओके. मॉर्निंग 9. हाँ आज नहीं, टुमारो के लिए. टुमारो देखने के लिए 6 बजे से रात 9 बजे तक. ठीक है. अभी अब रात 9 बजे तक ओपन में रहा था. वो पंचगंगा. हाँ ओके. रात 9 तक.
అర్తూర్ సీట్ అనే ఒక వ్యూ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా, అది గూగుల్ ప్రకారం చెప్పింది. వాస్తవానికి ఏంటంటే ఓల్డ్ మహాబలేశ్వర్ దగ్గర ఒక టెంపుల్ దగ్గర నుంచి, అంటే పంచగంగ అనే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ నుంచి 5 రకాల నదులు ప్రవహిస్తున్నాయి అని అంటున్నారు. ఇదైతే చూశారు కదా, కొండల నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడికి చేరినాయి. ఈ ఎదురు వచ్చేసరికి అవతల ఫారెస్ట్ అవతల ఉందన్నమాట ఒక టెంపుల్, అది వచ్చేసరికి పంచగంగ అనే టెంపుల్ ఉంది. అలాగే పక్కన ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ కూడా ఉంది. పంచగంగాలో నుంచి కొద్దిగా వాటర్ వచ్చేసేసి ఈ రివర్లో కలుస్తాయి అనమాట. ఎప్పుడైతే ఈ నదుల నుంచి వచ్చేసేసి ఈ రివర్లో కలుస్తాయో అప్పుడు ఈ రివర్ని కృష్ణా రివర్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. ఇక్కడ నుంచి అంటే ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి కృష్ణా రివర్ స్టార్ట్ అయిందని అంటారు. వాస్తవానికి ఏంటంటే అక్కడ కొండల్లో స్టార్ట్ అయింది. ఆ రివర్ ఈ రివర్తో అంటే ఇక్కడికి వచ్చే నీళ్ళతో కొద్దిగా టచ్ అయ్యి ఇక్కడి నుంచి మనకి కొండలు ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ టెంపుల్ దగ్గరకు వచ్చిన వాటర్ అవి రెండు ఇక్కడ మిక్స్ అయిపోయి ఇక్కడి నుంచి మనకు ఒక నదిగా ఫామ్ అవుతుంది అనమాట. అదంతా నేను రేపు మార్నింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మేము స్టే చేయడానికి ఒక లొకేషన్ చూసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మాదంతా కృష్ణా రివర్ మీదే ఉంటుంది కాబట్టి ఫోకస్ అంతా మేము చూసుకునే లొకేషన్ దాని పక్కనే బెస్ట్ లొకేషన్ చూసుకుందాం అనుకున్నాం. ఇప్పుడైతే మేము ఇదిగో ఈ ఫారెస్ట్ అంతా ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఒక విలేజ్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఒకటి అదిగో 2 3 ఇల్లులు ఉన్నాయి, ఇది ఒక విలేజ్ అయిపోయింది. అంటే టెంపుల్ అవతల ఉన్న దానికి ఇటువైపు వస్తే ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడ ఒక విలేజ్ ఉందన్నమాట. 3 ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కూడా పండించే పంటలు ఎక్కువగా స్ట్రాబెరీ పంటలే పండిస్తున్నారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ క్యాంపింగ్ చేస్తామని అంటే వాళ్ళకైతే నో ప్రాబ్లం అన్నారు. ఇక్కడ ల్యాండ్ కూడా చూపించారు. సో ఈ వ్యూ ఉంది కదా బ్యాక్, ఈ బ్యాక్ వ్యూ కవర్ అయ్యేటట్టుగా ఇదిగో ఈ ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మేము టెంట్ వేసుకుంటాం ఇక్కడ. సో ఈ బ్యాక్ వ్యూ అంతా వస్తుంది. ఇక్కడ టెంట్ వేసుకుందాం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫెన్సింగ్ చేసుకున్నారంట. ఫెన్సింగ్ ఎందుకనంటే మొత్తం ఫారెస్ట్ కదా, ఈ ఫారెస్ట్లో నుంచి ఈ అడవి బర్రెలు లేదా చీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మా ఇంటికి ఇట్లా ఫెన్సింగ్ వేసుకున్నాం అని చెప్పారు. ఇంటికే కాదు పొలాలకి అన్నిటికీ ఫెన్సింగ్ చేసుకున్నారు. కానీ మేము మాత్రం ఇక్కడ మాత్రం క్యాంపింగ్ చేయడానికి డేర్ చేస్తున్నాం. ఈ నైట్ ఎలా గడిచిద్దో చూడాలి. మనం క్యాంపింగ్ అయితే అయిపోయింది, భోజనం కూడా చేసేసాను. అయితే ఇటువంటి ఫారెస్ట్ లొకేషన్లోకి వచ్చినప్పుడు ఫైర్ క్యాంప్ వేసుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఉంది. ఆ కోరిక కూడా ఈరోజుతో తీరిపోయింది. అయితే రేపు పొద్దున అయితే లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. కృష్ణానది కొండల నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడే కలుస్తుంది అనమాట. అటువంటి ఎక్స్ప్లోర్ అనేది రేపు పొద్దున వస్తుంది. ఇది డే 1. ఈ రోజుతో ఈ డే 1ని ఎండ్ చేస్తున్నాను. రేపు అనేది ఇంకా బెస్ట్ లొకేషన్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్, బాయ్. అదిగో అడవి దున్నలు, ఇవి అడవి దున్నలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు తరుగుతున్నారు వీటిని. సో ఇటువంటి ప్లేస్లో మేము క్యాంపింగ్ చేసాం రాత్రి.